రైతు బంధు నిధుల విడుదలపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేస్తామన్నారు. అలాగే నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రైతు బంధు నిధుల కోసం తెలంగాణ అన్నదాత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొందరి అకౌంట్లో డబ్బులు జమ కాగా మరికొందరి ఖాతాల్లో డబ్బులు పడాల్సి ఉంది. ఇంతలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రైతు బంధు నిధుల విడుదల ఆగిపోయింది. కోడ్ ఎత్తివేశాక డబ్బులు జమ చేస్తారా లేదా అనే గందరగోళంలో రైతులున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నదాతకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చామని, మరో 5 లక్షల మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. వారికి కూడా ఎన్నికల కోడ్ పూర్తి కాగానే రైతు బంధు నిధులు జమ చేస్తామని చెప్పారు. రైతులెవరూ ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఖమ్మంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు రైతు బంధుపై క్లారిటీ ఇచ్చారు. 10 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్తలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టినా ఏనాడు భయపడలేదని అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, ఎవరున్నా లేకపోయినా 10కి 9 అసెంబ్లీ స్థానాలను కార్యకర్తలు గెలిపించారన్నారు. మతం పేరుతో బీజేపీ అన్యాయం చేస్తుందని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పారు. ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త శ్రమను వృధా కానివ్వమని బట్టి వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్ అనంతరం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. 200 యూనిట్లకు జీరో కరెంట్ బిల్లు అంటే నవ్వారని, తమ ప్రభుత్వం మాత్రం జీవో ఇచ్చి అమలు చేసిందని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సిరిసిల్ల మగ్గం కార్మికులకు పెండింగ్ నిధులను తమ ప్రభుత్వమే చెల్లించిందని, మహిళా స్వయం సహాయక బృందాలకు సంవత్సరానికి 20 లక్షల కోట్లు ఇస్తామని అన్నారు. కాగా ఇదే సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కొంతమంది పార్టీ కోసం పనిచేయట్లేదని అన్నారు. పదవులు కావాలనే వారు పనిచేయాలని, లేదంటే కష్టమని అన్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేవారికి పదవులు రావని వ్యాఖ్యానించారు. రేణుకా కామెంట్లపై కాంగ్రెస్లోని ఓ వర్గం నేతలు సీరియస్ అయ్యారు. ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో సభలో కాసేపు రసాబసా కొనసాగింది.